ఒక్క నిమిషం. ఈ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి నిర్మాణంలో ఉంది, ఇప్పటికి పూర్తయింది. అందుకే గంత ఆనందంగా ఉంది. నిజమే, ఎవరికి సంతోషంగా ఉండదు? నాకు తెలుసు 6 ఏళ్ల నుంచి పనులు ఎలా జరుగుతున్నాయి అని. ఇప్పుడు పూర్తయితే ఆనందమే కదా. 4.4 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్ లోనే రెండో పెద్ద ఫ్లైఓవర్ కదా. అవును, పాత బస్తీలా ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. ఓకే, మరి దీనికి 6 ఏళ్ళెందుకు పట్టింది? కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే కదా. ఏడ కమిషన్లు రాలేనట్టుంది, గాపేసిర్రు. ఇన్నేళ్లు ట్రాఫిక్ జామ్లతో ప్రయాణికులను ఎంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చూడు తేడా. సీఎం రేవంత్ రెడ్డి హయాంలా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే 140 కోట్లు మంజూరు చేసి గా పెండింగ్ లో ఉన్న పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. అది మనకు కావాల్సింది నాయకత్వం. అది రేవంత్ అన్నలో పుష్కలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, నిరూపించింది, చేసి చూపించింది. ఇది కదా రేవంత్ అన్న పాలనంటే.